హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేతి బీరకాయ నువ్వుల పచ్చడి అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి మిర్చి అనేది వేసుకోండి. ఇవి కొంచెం సేపు వేగినంత వరకు ఇలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇవి కూడాను కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇలాగా వేగిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మొత్తం అంతా కూడాను తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే కళాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు నేతి బీరకాయ అండి, ఇలాగ కట్ చేసుకునేవి 1 కప్పు తీసుకున్నానండి. దీనికి తొక్క అనేది తీయలేదండి. మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చండి, లేదంటే కనుక తొక్కతో పలంగానైనా సరే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇందులో వేసేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి మనకి ఇది మగ్గినంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఇలాగా మగ్గిపోయింది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నువ్వులు అదంతా కూడాను ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి నేతి బీరకాయ, అదంతా కూడాను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. అది ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను. అదంతా కూడా ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం నేతి బీరకాయని మగ్గించినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ఇది మిక్సీ పట్టినప్పుడు మరీ గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ అనేది పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నేతి బీరకాయ అనేది ఎక్కువగా కార్తీక మాసంలోనే తింటాం కదండి. కార్తీక మాసం కాకుండా అయితే కనుక మీరు ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పచ్చడిని మిక్సీ పట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇది అంతా కూడాను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన తాలింపు పాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు వేయించుకోవాలండి. ఆవాలు చిటపటలాడినంత వరకు వేయించుకొని ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇవి కొంచెం మనకి వేగిపోయాక ఇందులోకి 2 ఎండుమిర్చి వేసుకోవాలండి తుంచుకొని. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలండి. ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తాలింపు అనేది వేగిపోయాక ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.